Hello everyone, I'm Dr. Pappu Shastri from Shanti Maternity and Infertility Clinic. పీడల్ ఇడిమా ఇన్ ప్రెగ్నెన్సీ అంటే కాలు వాపులు ప్రెగ్నెన్సీలో యూజువలీ 28 వీక్స్ దాటిన తర్వాత కామన్గా కాళ్ళు అన్నవి వాయడం ఈజ్ అ వెరీ కామన్ సిమ్టమ్. మనకి యూజువలీ ఇది ఎందుకు జరుగుతుంది అంటే ప్రెగ్నెన్సీ ఆర్ బేబీ గ్రోత్ పెరిగే కొద్దీ మనకి రక్తం కాళ్ళలోంచి వెనక్కి రావడం కొంచెం తగ్గడం మూలాన యూజువలీ కాలువాపులను కామన్గా చూస్తాం. ఎప్పుడు కంగారు పడాలి అంటే సడన్ ఆన్సెట్, అంటే సడన్ గా మీకు కాలువాపులు వచ్చాయి, రెస్ట్ తీసుకుంటున్నా తగ్గట్లేదు, కాలువాపులతో పాటు మొహం ఉబ్బి బాడీ అంతా కూడా నీరు చేరితే మాత్రం వెంటనే మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయడం ఇస్ ఆల్వేస్ బెటర్. మా దగ్గరికి కానీ వస్తే యూజువలీ మేము ఏది చెక్ చేస్తామంటే ఫస్ట్ థింగ్ వీ ట్రై టు చెక్ ఇస్ యువర్ బీపీ. బీపీ ఎక్కువ ఉన్నా వాపులు అన్నవి ఎక్కువ వస్తాయి. ఇది కాకుండా మనం రక్తం ఎంత ఉంది అన్నది చెక్ చేస్తాం. అంటే రక్తహీనత ఎనీమియా ఉన్నా సరే కాలువాపులు వచ్చే ఛాన్స్ ఆర్ బాడీ అంతా ఎడిమా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇవి కాకుండా కూడా లివర్ ఫంక్షన్స్, కిడ్నీ ఫంక్షన్స్ అని కూడా మనం టెస్ట్ చేస్తాం. యూజువలీ ఇలా వాపులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీరు ఒక 1 hour నిలబడే ఉన్నారనుకోండి, మేక్ ఇట్ అ పాయింట్ ఒక 5 to 10 minutes కూర్చున్నా సరే కాళ్ళ కింద చిన్న స్టూల్ లాంటిది ఎలివేషన్ పెట్టుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్. అండ్ పడుకునేటప్పుడు కాళ్ళ కింద 2 పిల్లోస్ పెట్టుకుంటే యూజువలీ ఆ ప్రెషర్ తగ్గి మీకు వీనస్ రిటర్న్ బాగుంటే ఎడిమా తగ్గుతుంది. మూడోది సాల్ట్ తగ్గించుకోవడం ఇస్ ఆల్వేస్ బెటర్. వాపులు వస్తున్నాయని వాటర్ కంటెంట్ మాత్రం తగ్గించకూడదు. సో వాటర్ ఎక్కువ తీసుకొని సాల్ట్ తక్కువ తీసుకుంటే యూజువల్లీ యూరిన్ ఎక్కువ అవడంతో మనకి కొంతవరకు ఈ వాపులన్నీ తగ్గుతాయి. సో ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎడిమా ఉన్నవాళ్ళు. అండ్ ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అన్నది సడన్ ఆన్సెట్ కానీ జనరలైజ్డ్ గా కానీ ఉంటే ఇమీడియట్ గా మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.